2027 పుష్కరాలు బడ్జెట్ మాటలకేనా, పనులు నేలమీదకా? పుష్కరాలంటే భక్తి మాత్రమే కాదు, అది ప్రభుత్వ ఖాతాల నిజాయితీకి అద్దం. వేల కోట్ల బడ్జెట్ అంటూ ప్రకటనలు వినిపిస్తాయి. కాని గోదావరి గట్టున నిలబడి చూస్తే మాత్రం ప్రశ్న ఒక్కటే: ఆ డబ్బు ఎక్కడుంది? ఫైళ్లలో తిరుగుతోందా, లేక ఫ్లెక్సీల్లో కరిగిపోతోందా? 2015 పుష్కరాల తర్వాత ఈసారి అలా జరగదు అని చెప్పిన మాటలు ఇప్పటికీ ఆడియోల్లో ఉన్నాయి. కాని 2027 సమీపిస్తున్న వేళ ఘాట్ల విస్తరణ ఎంతవరకు పూర్తయింది? రోడ్లు నిజంగా విస్తరించాయా, లేక ప్యాచ్ వర్క్తో మోసం చేస్తున్నారా? డ్రైనేజీ, లైటింగ్, త్రాగునీరు ఇవి పుష్కరాల రోజు గుర్తొచ్చే అంశాలా, లేక ఇప్పుడే పూర్తవ్వాల్సిన మౌలిక అవసరాలా? బడ్జెట్ విడుదలైంది అంటే పని పూర్తయింది అన్న అర్థం కాదు. టెండర్ పిలిచామంటే భద్రత వచ్చేసిందన్న అర్థం కూడా కాదు. డెడ్లైన్ లేకుండా బడ్జెట్ అంటే ప్రాణాలపై ప్రయోగం చేసినట్టే. ఈసారి కూడా చివరి నెలలో సిమెంటు పోసి రోడ్డు మీద ఫ్లెక్స్ కట్టి సిద్ధం అని ప్రకటిస్తే అది అభివృద్ధి కాదు, అబద్ధం. ప్రజల ముందున్న కీలక ప్రశ్నలు: బడ్జెట్, డెడ్లైన్. బడ్జెట్ 2027 గోదావరి పుష్కరాల కోసం మొత్తం ఎంత బడ్జెట్ మంజూరైంది? కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థల నుంచి ఎంత వచ్చింది? ఇప్పటివరకు ఎంత విడుదలైంది? అందులో ఎంత ఖర్చయింది? పనులు: ఎన్ని ఘాట్లు విస్తరించబడ్డాయి? కొత్తగా నిర్మించాల్సిన ఘాట్లు ఎంత? పూర్తయినవి ఎంత? రోడ్లు విస్తరణ, డ్రైనేజీ, స్ట్రీట్ లైటింగ్లో వాస్తవ పురోగతి ఎంత? మెడికల్ క్యాంపులు, కంట్రోల్ రూములు ఇవి ప్లాన్లో ఉన్నాయా, లేక పుష్కరాల ముందు రోజు గుర్తొస్తాయా? డెడ్లైన్లు: ప్రతి పనికి స్పష్టమైన పూర్తి తేదీ ఉందా? ఆలస్యమైతే ఎవరిమీద చర్య తీసుకుంటారు? పుష్కరాల ముందు పూర్తి చేస్తాం అనే అస్పష్ట మాట కాకుండా తేదీ, నెల, సంవత్సరం చెప్పగలరా? తుదిగా ఒక నిజం: పుష్కరాల రోజు గోదావరి ప్రవాహం ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రవహిస్తే ప్రాణాలు కొట్టుకుపోతాయి. ఈసారి ప్రమాదం జరిగాక నివేదిక రాయాల్సిన పరిస్థితి రాకూడదు. ఇప్పుడే పని మొదలుపెట్టకపోతే రేపటి పుష్కరాలు మరో చరిత్రపాఠంగా మారతాయి. గోదావరి పుష్కరాలకు స్వచ్ఛంద సేవ ముసుగులో భారీ దోపిడీకి భారీగా ప్రణాళికలు. వివరాలు త్వరలో. ఒకవేళ ఎవరైనా మాకు సేవే ముఖ్యమనేవాళ్లుంటే మాకు మీ స్పందన తెలియజేయండి. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి: మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.